ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిందన్న సంగతి తెలిసిందే. అయితే మనందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే మన దేశంలో ఒక రాష్ట్రం ఉంది, రాష్ట్రంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి మాత్రం మన దేశానికి స్వతంత్రం రావడం కంటే 5 సంవత్సరాల ముందుగానే స్వతంత్రం వచ్చేసింది. మరి ఇప్పుడు ఆ గ్రామం ఎక్కడుంది, వాళ్ళకి ఇంత తొందరగా స్వతంత్రం ఎలా వచ్చింది అనే విషయాలు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటుగా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీ అందరికీ కుంకుమ పువ్వు తెలుసు కదా. అయితే ఇక్కడ ఒక పౌండ్ కుంకుమ పువ్వు తయారీకి మనకి దాదాపుగా 75,000 కుంకుమ పువ్వులు అవసరం పడుతుంది. ఇక్కడ ఒక పౌండ్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ 450 గ్రాములు అనమాట. మనల్ని ఆశ్చర్యపరిచే ఇంకొక విషయం ఏంటంటే ఒక ఔన్స్ కుంకుమ పువ్వు ఖరీదు 1 ఔన్స్ బంగారం కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 1 ఔన్స్ అంటే సుమారుగా 28 గ్రాములు. మరి ఎందుకు ఈ కుంకుమ పువ్వు ఇంత ఖరీదు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 1 పౌండ్ కుంకుమ పువ్వు తయారీకి 75,000 కుంకుమ పువ్వులు అవసరం పడుతుందని. ఈ 75,000 పువ్వుల నుంచి కూడా మాన్యువల్గా అంటే మనుషులే చేత్తో ఏరాల్సి ఉంటుంది కుంకుమ పువ్వుని. అందువల్ల ఈ కుంకుమ పువ్వుకి చాలా ఖరీదు. అండ్ అలాగే ఇది ఎక్కడి నుంచి ఉద్భవించిందో ఎవరికి ఖచ్చితంగా తెలియదు, కానీ చాలా మంది ఇది గ్రీస్ దేశం నుంచి వచ్చిందని నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు దీని ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో 1 ఔన్స్ విలువ 28 గ్రాములు అని చెప్పాను కదా. ఇప్పుడు 1 ఔన్స్ సాఫ్రన్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? $130 నుంచి $200 మధ్యలో ఉంటుంది. ఇది కంట్రీని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది ప్రైసింగ్ అనేది. సింపుల్ గా మీకు మన ఇండియన్ కరెన్సీలో కేజీస్ లో చెప్పాలంటే 1 కేజీ కుంకుమ పువ్వు దాదాపుగా 3 లక్షల రూపాయలు మన ఇండియాలో. మీలో ఎవరైనా మోగ్లీ ఫ్యాన్స్ ఉన్నా లేదంటే జంగిల్ బుక్ ఫ్యాన్స్ ఉన్నా ఈ ఫ్యాక్ట్ మీకు చాలా నచ్చుతుంది. 1867లో భారతదేశంలోని బులందేశహర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక అడవిలో తోడేళ్ల గుహ ఉంది. ఆ గుహలో వేటగాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు 6 సంవత్సరాల వయసున్న ఒక కుర్రాన్ని చూశారు. ఆ 6 సంవత్సరాలు ఉన్న కుర్రాన్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఢిల్లీలోని ఆగ్రాలోని సికింద్రా అనాథాశ్రమానికి పంపించారు. సరిగ్గా ఆ రోజు శనివారం అవడం వల్ల అతనికి శనిచార్ అని పేరు పెట్టారు. శనిచార్ అంటే శనివారం అనే అర్థం. మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే మొదట్లో అతను 4 కాళ్ళతో నడిచేవాడు, పచ్చి మాంసం తినేసేవాడంట. అతను మనుషుల మధ్య దాదాపుగా 20 సంవత్సరాలు బ్రతికినప్పటికీ కూడా మాట్లాడడం రాలేదు, నేర్చుకోలేదు కూడా. కానీ అప్పుడప్పుడు తోడేళ్లలాగా శబ్దాలు చేస్తూ ఉండేవాడు. ఈ శనిచార్ దాదాపుగా 1895లో అంటే 34 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఆ తర్వాత ది జంగిల్ బుక్ రైటర్ అయినటువంటి రుడ్యార్డ్ కిప్లింగ్ మోగ్లీ క్యారెక్టర్ ని శనిచార్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని క్రియేట్ చేశాడు. బేసిక్గా ఎవరైనా ఉద్యోగం ఎందుకు చేస్తారు? శాలరీ కోసమే కదా. అయితే శాలరీని ఓడి ఎలా పుట్టుకొచ్చిందో మీకు తెలుసా? ప్రస్తుతం మన అందరికీ ఎంతో ఇష్టమైన పదం శాలరీ. ఈ శాలరీ అనే పదం లాటిన్ పదం అయినటువంటి సాలరియం నుండి వచ్చింది. దీని అర్థం సాల్ట్ మనీ ఆర్ మంత్లీ అలవెన్స్ అంటే నెలభత్యం అని అర్థం. యాక్చువల్లీ పూర్వం రోమ్ దేశంలో సాల్ట్ ని చాలా విలువైన వస్తువుగా భావించేవారు. అక్కడ ఉండే సైనికులకు ప్రతి నెల శాలరీగా డబ్బులకు బదులుగా సాల్ట్ ఇచ్చేవారు. అప్పట్లో సాల్ట్ ని వైట్ గోల్డ్ గా కూడా పిలిచేవారు. ఎందుకనేసి అంటే ఉప్పు ఆహారాన్ని, ముఖ్యంగా మాంసం లాంటి పదార్థాలని, చేపలను కానీ పాడైపోకుండా కాపాడుతూ ఉంటుంది కాబట్టి సాల్ట్ ని చాలా పవిత్రంగా చూసుకునేవారు. అలా సైనికులకి ఇచ్చే సాలరియం నుంచి శాలరీ అనే వర్డ్ పుట్టుకొచ్చింది. ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న చాలా గవర్నమెంట్స్ ఫ్రీ బస్ అనే పథకాన్ని తీసుకురావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మన తెలంగాణలో ఆల్రెడీ ఈ స్కీమ్ని అమలు చేశారు. వాళ్ళకంటే ముందుగా కర్ణాటక గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మన ఏపీ గవర్నమెంట్ కూడా ఈ స్కీమ్ని అమలు చేయడానికి రెడీగా ఉంది. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు అమలు చేస్తారో నాకు కూడా తెలియదు, కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి దయచేసి. అయితే ఈ స్కీమ్ అనేది కేవలం మహిళలకు మాత్రమే అనే సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యూరోప్లోని లక్సంబర్గ్ అనే ఒక దేశం ఉంది. ఆ దేశం 2020లో ఫిబ్రవరి 29న అన్ని ప్రజా రవాణా సౌకర్యాలను అంటే బస్సులు కానీ, ట్రామ్లు కానీ, ట్రైన్లు కానీ ఇలా గవర్నమెంట్కి చెందిన ఏవేవైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ ఉంటాయో వాటన్నిటిని ఫ్రీ చేసేసింది. దీనివల్ల ఏమైందంటే ఆ కంట్రీలో ట్రాఫిక్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోయింది. అండ్ అలాగే యాక్సిడెంట్ల పర్సంటేజ్ కూడా చాలా అంటే చాలా తగ్గిపోయింది. అండ్ అలాగే ఆ కంట్రీలో పొల్యూషన్ కూడా చాలా తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకనేసి అంటే ఎవరికి వారు ఓన్ వెహికల్ మీద వెళ్ళేదానికంటే అందరూ కలిసి గవర్నమెంట్ ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ కల్పిస్తున్నప్పుడు దాని మీద వెళ్ళడం వల్ల వెహికల్స్ అనేవి యూజ్ చేయడం తగ్గింది. దానివల్ల పొల్యూషన్ కూడా చాలా తగ్గింది. సో మరి ఈ కంట్రీ తీసుకున్న డెసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మన దేశం మొత్తానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వస్తే మన దేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని సిమోగా డిస్టిక్ ఈసూరు అనే గ్రామానికి 1942లోనే బ్రిటిషర్స్ నుంచి స్వతంత్రం వచ్చేసింది. ఇది మన ఇండియాలో క్విట్ ఇండియా ఉద్యమం మొదలయ్యే సమయానికే జరిగిపోయింది. అంటే మహాత్మా గాంధీ గారు 1942 ఆగస్టు 8న ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటికే ఈ గ్రామంలో బ్రిటిషర్స్కి అగెనిస్ట్గా ఉద్యమాలు జరుగుతున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సొంత ప్రభుత్వాన్ని స్థాపించుకున్నారు వీళ్ళు. బ్రిటిష్ పాలనకు తల వంచడానికి వీరు నిరాకరించారు. ఈ విలేజ్కి ఎవరైనా
ఎవరైనా ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి వస్తే వాళ్ళందరికీ నో చెప్పి వారిని అక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చి మరీ పంపించేవారు. బ్రిటిష్ అధికారులను అవమానించేవారు మరియు తిరుగుబాటు చేసి చంపేసేవారు. తర్వాత ఈ విషయం పెద్దదవడంతో బ్రిటిషర్స్ వాళ్ళ సైన్యాన్ని తీసుకుని ఆ గ్రామానికి వచ్చి ధ్వంసం చేశారు. చాలా మందికి తీవ్ర శిక్షలను విధించారు. అప్పుడు మైసూర్ మహారాజా అయినటువంటి జయచామరాజు ఇలా అన్నారు, వీ విల్ గివ్ యూ మెనీ విలేజెస్ బట్ నాట్ ఈసూరు. అంటే మేము ఇలాంటి ఎన్ని గ్రామాలు ప్రజల్ని బలివ్వడానికైనా రెడీగా ఉన్నాం, కాకపోతే మిమ్మల్ని ఈసూరుని పాలించనివ్వం అనేసి వాళ్ళకి అగెనిస్ట్గా నినాదాలు అయితే చేశారు. ఆ నినాదాలు చూసి వాళ్ళ తెగింపును చూసి బ్రిటిషర్స్ ఇంకా వీళ్ళని ఏం చేయలేమని చెప్పేసి ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఈసూరు గ్రామం స్వతంత్ర గ్రామంగా ఉంది. దేశంలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చింది ఈ గ్రామానికే. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామంలోనూ కానీ లేదంటే మిగతా ప్రాంతాల్లోనూ కూడా ప్రతి ఒక్కరు ఉద్యమాలు చేస్తుంటే మన దేశానికి ఇంకా 5 సంవత్సరాల ముందుగానే స్వతంత్రం వచ్చి ఉండేది. ప్రస్తుతం మనం వినాయక చవితిని దాదాపుగా 9 రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకొన్ని ప్రాంతాల్లో 13 రోజులు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకొంతమంది అయితే కేవలం 3 రోజులు లేదంటే 5 రోజులు లేదంటే 15 రోజులు కానీ 20 రోజులు కానీ ఇలా ఎవరికి సమయాన్ని బట్టి వాళ్ళు వినాయక ఉత్సవాలని జరుపుతూ ఉంటారు. కానీ 1893 ముందు వరకు కూడా ఎవరింట్లో వాళ్ళే వినాయక ఉత్సవాలను జరుపుకునేవారు. అప్పటికే మన దేశాన్ని బ్రిటిషర్లు చాలా క్రూరంగా పరిపాలిస్తున్నారు. ఎలా అంటే ఎవరైనా ఎక్కడైనా సమావేశమైనా గుంపులుగా కనిపించినా 2 లేదా అంతకంటే ఎక్కువగా గుంపులుగా నడుచుకుంటూ వెళ్ళినా వాళ్ళని శిక్షించేవారు, లేదంటే వాళ్ళని జైల్లో పెట్టేసేవారు. మరీ వాళ్ళ మీద అనుమానం వస్తే వాళ్ళని అక్కడికక్కడే చంపేసేవారు కూడా. అలాంటి సమయాల్లో అలాంటి సిచ్యువేషన్లో స్వతంత్రం గురించి పోరాటాలు చేయడం కానీ లేకపోతే వాటి గురించి మీటింగ్లు పెట్టడం కానీ వాటి గురించి డిస్కషన్లు జరపడం కానీ చాలా కష్టతరంగా ఉండేది. రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. అలాంటి సమయాల్లోనే బాలగంగాధర్ తిలక్ గారు ఒక ఆలోచన అయితే చేశారు. దగ్గరలో ఉన్న వినాయక చతుర్థిని ఎవరింట్లో వాళ్ళు కాకుండా అది అందరి పండుగ కాబట్టి అందరినీ ఐక్యం చేసి మన హిందువులందరినీ ఒక చోటగా చేర్చి అదొక పెద్ద ఉత్సవంలా జరిపిస్తే అందరూ ఒక చోట చేరుతారు. అప్పుడు మనం స్వతంత్రానికి సంబంధించిన విషయాలన్నింటినీ డిస్కస్ చేసుకోవచ్చు, స్వతంత్ర పోరాటాన్ని ముందుకు సాగించవచ్చు అనేసి వినాయక చతుర్థిని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేవారు. ఇలా సెలబ్రేట్ చేసుకున్న 9 రోజులు కూడా అనేక సంఘటనల గురించి చర్చలు జరుపుకొని స్వతంత్ర పోరాటాన్ని ముందుకు సాగించేవారు. ఇలా ప్రతి ఏటా జరిగే వినాయక చతుర్థి నవరాత్రుల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉండేది. ఈ విధంగా మన దేశంలో వినాయక చతుర్థి నవరాత్రులు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, ఇలా పబ్లిక్ గా వినాయక చతుర్థిని సెలబ్రేట్ చేసుకుంటే బ్రిటిషర్లు ఏమనేవారు కదా అంటే అందరూ ఒకే చోట చేరతారు, అందరూ ఒకేసారి డిస్కషన్లు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది కదా అప్పుడు వాళ్ళు ఏమనేవారు కాదా అంటే మన హిందువులు సెలబ్రేట్ చేసుకునే పండుగను కానీ లేదంటే మన దేశంలో ఉన్న సాంప్రదాయాలకు కానీ బ్రిటిషర్లు అడ్డు చెప్పేవారు కాదు. మన చిన్నప్పటి సూపర్ హీరోస్లో జాకీ చాన్ కూడా ఒకడు. అండ్ అలాగే ఈయన ఒక లెజెండరీ మార్షల్ ఆర్టిస్ట్ మరియు హాలీవుడ్ యాక్టర్ కూడా. ఆయన తల్లిదండ్రుల ప్రేమ కథ ఒక విచిత్రమైనది. ఎలా అంటే జాకీ చాన్ వాళ్ళ ఫాదర్ ఒక మార్షల్ ఆర్టిస్ట్ ఎక్స్పర్ట్ మరియు అతనికి ఉన్న స్కిల్స్ నైపుణ్యాల మూలంగా అతనికి చైనీస్ నేషనల్ రెవల్యూషనరీ ఆర్మీ జనరల్గా నియమితుడవుతాడు. ఆ తర్వాత రైఫిల్తో జరిగిన చిన్న పొరపాటు కారణంగా అతను ఆ పోస్ట్ నుంచి తీసేసి వుహాన్ సిటీలోని కార్గో షిప్ కి ఒక కెప్టెన్ గా నియమిస్తారు. అదే సమయంలో జాకీ చాన్ వాళ్ళ తల్లి అంటే లిల్లీ చాన్ 28 సంవత్సరాల వయసులో, అప్పటికే ఆమెకు 2 కూతుర్లు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరిని పెంచడానికి డబ్బు సంపాదించడం కోసం షాంఘైకి వెళ్తుంది. అక్కడ ఆమె ఓపియం స్మగ్లింగ్ బిజినెస్ చేయడానికి వెళ్తుంది. ఒకసారి ఆమె ఓపియం కొంటది. కొనేసి ఓడరేవులో ప్రయాణికులకు అకస్మాత్తుగా తనిఖీ చేయడం వల్ల ఆమె దొరికిపోతుంది. కాకపోతే అక్కడ తనిఖీ చేయడానికి వచ్చిన ఆఫీసర్ జాకీ చాన్ వాళ్ళ తండ్రి చార్లెస్ ఆమెను ఓపియంతో పట్టుకుని దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆమెను అతను అరెస్ట్ చేయకుండా ఆమె జుట్టులోనే ఒక నీలిరంగు పువ్వు ఉంటుంది. ఆ పువ్వును చూసి జాలిపడి ఆమెను విడిచిపెట్టేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన అలా పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వాళ్ళిద్దరూ కలుసుకొని ఒక లెజెండరీ మార్షల్ ఆర్టిస్ట్ మరియు హాలీవుడ్ యాక్టర్ అయినటువంటి జాకీ చాన్ కి జన్మనివ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మన జాకీ చాన్ ఒక స్మగ్లర్ కి ఒక మార్షల్ ఆర్టిస్ట్ స్పెషలిస్ట్ కి పుట్టిన సంతానం అనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా ఎక్కడి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బై బై, జై హింద్.